మనందరికీ రేపు ఏం జరగబోతుంది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుందండి, ప్రతి మనిషికి ఉంటుంది. రాబోయే రోజుల్లో నా జీవితంలో ఎలాంటి రోజులు రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనే ఆలోచన, ఆసక్తి ప్రతి మనిషికి ఉంటుంది. భవిష్యత్తు తెలుసుకోవాలనే కుతూహలం, ఆసక్తి ఎంత ఉంటుందంటే మనుషులందరికీ, మనుషులలో భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఈ ఆసక్తిని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. రేపేం జరగబోతుందో తెలుసుకోవాలనే ఈ ఆరాటాన్ని చాలామంది జ్యోతిష్యం పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. మేము చెప్తారండి మీ భవిష్యత్తు అని చెప్పి పిలిచి ఏదో ఒకటి చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఈ మధ్య టీవీ 9లో కూడా వేరే రకరకాల న్యూస్ ఛానల్స్లో కొంతమంది జ్యోతిషులు వాళ్ళు చెప్పిన జ్యోతిషాలు నెరవేరకపోవటం, అబాసు పాలవటం మనం చూస్తున్నామండి. కొంతమంది వారి భవిష్యత్తు తెలుసుకోవడానికి చిలక జ్యోతిషాన్ని ఆశ్రయిస్తుంటారు. కానీ ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే పంజరములో బంధించబడి దిక్కు లేని దానిగా ఉన్న ఒక చిలక మన భవిష్యత్తు చెప్పగలదండి? అంత తెలివి ఆ పక్షికుందా? నోరు లేని మోగజీవి, మనిషికున్న తెలివి దానికి లేదు, దానికి ఏ జ్ఞానమూ లేదు కదండి. మనిషిని దేవుడు ఈ సర్వ సృష్టిలో ఉన్నతమైన వాడిగా దేవుడు తయారు చేశాడు. అన్నిటినీ ఏలమని దేవుడు చెప్పాడు. మనం ఏదైనా సాయం చేస్తే చిలకకి మేలు అవుతుంది, కానీ చిలక మనకి ఏ మేలు చేయలేదు. చిలక వల్ల మనకి ఎట్లాంటి మేలు ఉండదు. కానీ ఎంతోమంది చిలక జ్యోతిష్కులు చిలకను పెట్టుకొని వాళ్ళు బ్రతకడానికి, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి చిన్న పంజరంలో చిలకను బంధించి కొన్ని కార్డులు పెట్టుకొని ఊరూరా తిరుగుతుంటారు. మీ భవిష్యత్తు చెప్తారండి, మీకేం జరగబోతుందో చెప్తారండి అని పిలుస్తుంటారు. అమ్మో నా భవిష్యత్తు చెప్తారంట అనే సంతోషంగా, ఆరాటంగా చాలామంది డబ్బులు ఇచ్చి చిలక జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు. చాలాసార్లు చిలక జ్యోతిష్యులు చెప్పినవి మనకు అనుకూలంగా అనిపించవచ్చు, నచ్చినట్టుగా, లేదా చాలా దగ్గరగా అనిపించవచ్చు. ఇది సైతాను చేసే ఒక మాయ అండి. సైతాను అంటే ఎవరు? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు వాడు గారడీ చేస్తాడు, మాయ చేస్తాడు. కానీ అది నిజం కాదు. వాడు చెప్పేవన్నీ అబద్ధాలే, అబద్ధాన్ని నిజమని నమ్మిస్తాడు. ఏదైనా తోటలో కూడా వాడు అదే చేస్తాడు, ఇప్పటికీ అదే చేస్తున్నాడు. భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మంచిదే, తెలుసుకోవాలి. రేపు ఏం జరగబోతుందనే మనకి ఆసక్తి ఉంటే మంచిదే. తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఉంది. ఏంటి ఆ ప్రయోజనం అంటే, రాబోయే రోజుల్లో ఏదైనా అనర్థం జరగబోతుందని ముందే మనకు తెలిసింది అనుకోండి, మనం జాగ్రత్త పడతాం, కేర్ తీసుకుంటాం. ఆ అనర్థం జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తాం, లేదా ఏదో ఒకటి జాగ్రత్త పడతాం. ఆశీర్వాదాలు అనుకోండి, మనకు ముందే తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. సంతోషకరమైందే కదా, నాకు తెలియాల్సిన ఏముంది, ఓకే రానివ్వండి, ఎప్పుడు వస్తుందో అప్పుడే అని ఎదురు చూడవచ్చు. కానీ నష్టాలు ఉంటాయి, కొన్ని మనుషులు చేసే ద్రోహం అనుకుని ఉంటాయి. మనతో ఉంటూనే ఎవడో మనవాడులాగా మన మధ్యలో ఉంటూనే మనకి గోతులు వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు. వీడొక దొంగ, మనతో ఉన్నాడు కానీ మనోడు కాదు, గొర్రెబుచ్చి కప్పుకొని ఒక తోడేలని మనకి ముందే తెలిసింది అనుకోండి, ఎప్పుడు వాడు ఇంకా నమ్మక ద్రోహం చేయకముందే, ఏ నష్టం చేయకముందే, గోయి తవ్వకముందే తెలిసిందనుకోండి వాడు దొంగని, వాడి వలన జరిగే ప్రమాదాన్ని మనం ముందే పసిగడితే, ముందే గ్రహించగలిగితే, అసలు ఆ నష్టం, మోసము, ద్రోహం జరగకుండా మనం ఆపేయచ్చు కదా. కాబట్టి రేపు ఏం జరగబోతుందన్న ఆసక్తి మంచిదే, భవిష్యత్తు తెలిస్తే కూడా మంచిదే. కానీ భవిష్యత్తు తెలుసుకోవడం ఎట్లా సాధ్యమేనా? మన భవిష్యత్తు చిలక జోషాలైతే అది వెర్రితనం, బుద్ధిహీనత, అది కరెక్ట్ కాదని చెప్పుకున్నాం. సైతాను మాయ చేస్తాడు, మభ్య పెడతాడు, అబద్ధాన్ని నిజమని నమ్మిస్తాడు. అవి మనం నమ్మకూడదు. దేవుని బిడ్డను చిలక జోషాలు నమ్మకూడదు. కొంతమంది పాము రీడింగ్ చేస్తుంటారు, చెయ్యి పట్టుకొని చూసి చెప్తారు, కరెక్ట్గా చెప్పారండి అంటారు. నమ్మకండి. చిలకని రోడ్డు మీద పెట్టుకొని కూర్చొని జ్యోతిష్యం చెప్పేటోడు అసలు వాడి భవిష్యత్తు ఏంటో తెలియక వాడు రోడ్డు మీద కూర్చోడు. ఎవడైనా దొరికితే బాగుడు 10 రూపాయలు ఇస్తాడు, టీ తాగుదాం, టిఫిన్ చేద్దాం. కాబట్టి అవి నమ్మకూడదు. అలాగే చేతి రేఖలు చూసి భవిష్యత్తు చెప్తాం అనేవి కూడా, ఇవన్నీ శాస్త్రీయమైన ఆధారాలు లేనివి. అర్థమవుతుందండి? ఎట్లాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు వీటికి. కాబట్టి ఇవన్నీ వెర్రితనం, బుద్ధిహీనత, వాటిని నమ్మకండి. మరి భవిష్యత్తు ఎట్లా తెలుసుకోగలం మనము అని అంటే, మనందరూ
ఆది అంతము అనే ఒక కాలములో, కాలచక్రములో బంధించబడి ఉన్నాం. మనం గతంలోకి వెళ్ళలేం, భవిష్యత్తులోకి కూడా వెళ్ళలేం. వర్తమానములో మాత్రమే జీవించగలం. ఒక 2 గంటల క్రితం విజయవాడలో ఉన్నా నేను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఆ 2 గంటల క్రితం సమయాన్ని నేను మళ్ళీ తెచ్చుకోలేను, అక్కడికి వెళ్ళలేను, సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. మరో 2-3 గంటల తర్వాత వేరే ఊర్లో ఉంటా. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా 3 గంటల తర్వాత ఎక్కడుంటానో ఒక్కసారి అక్కడికి వెళ్ళి రావడం సాధ్యమేనా? భవిష్యత్తులోకి వెళ్ళి రావడం సాధ్యమేనా? సాధ్యం కాదు. 3 గంటల తర్వాత ఏం జరగబోతుందో నేను ముందు చెప్పలేను, ఊహించలేను. 3 గంటల తర్వాత, 3 రోజుల తర్వాత, 3 వారాలు, 3 నెలలు, 3 సంవత్సరాల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ముందే తెలిస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. నాకు ఉంది ఆశ. కానీ మనుషుల దగ్గర టైం ట్రావెలింగ్ అనే వెసులుబాటు లేదు. టైం ట్రావెలింగ్ అంటే గతములోకి వెళ్ళటం సాధ్యం కాదు, భవిష్యత్తులోనికి తొంగి చూడటం లేదా ప్రయాణించడం కూడా సాధ్యం కాదు. కానీ బైబిల్ అంటుంది, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, నా వెనక దయచేసి అందరూ గట్టిగా చదవండి. ప్రకటన గ్రంథము 1:8, అల్ఫయు ఒమేగయు నేనే, అనగా ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో యోహానుకు ప్రత్యక్షమై యోహానుకు దర్శనమిచ్చి చెబుతున్నాడు. ఆయన ఏమనంటే, ఆల్ఫాయు ఒమేగయు నేనే. ఆల్ఫాయు ఒమేగయు అంటే అర్థం ఏంటంట? ఆది అంతము నేనే. ఇది కూడా చాలామందికి అర్థం కాదేమో అని దేవుడు ఇంకా మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ముందేమన్నాడు? ఆల్ఫాయు ఒమేగయు నేనే అన్నాడు. అర్థం కాని వాళ్ళ కోసం ఆదియు అంతము అని మళ్ళీ అక్కడ రాయించాడు. ఇంకా స్పష్టంగా పెడార్థాలు తీయకుండా, తప్పుడు భాష్యం చెప్పకుండా దేవుడు అంటున్నాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. క్రైస్తవుడు. హల్లెలూయా. దేవుడు మాత్రమే నేనే అన్నాడంటే ఇంకెవ్వడికి సాధ్యం కాదు అని అర్థం కదండి. ఇంకెవడైనా వచ్చి నీ భవిష్యత్తు నాకు కనబడింది అన్నాడు అనుకోండి, మూసుకోరని చెప్పండి, నమ్మకండి. మనల్ని పిచ్చోడు చేయడానికి మీ భవిష్యత్తు చెప్తారు ఎవరంటే మాత్రం నమ్మకండి. అలాగే మీ గతం ఏంటో నాకు తెలుసు, దేవుడు చూపిస్తున్నాడు అన్నాడు అనుకోండి, వెంట ఒక నిమిషం ఆగండి. దేవుడు చూపిస్తున్నాడు అంటే దేవునికి సాధ్యమే కదా. మన గతం దేవునికి తెలుసు కనుక ఆయన చెప్పగలడు. కానీ దేవునికి నా గతం తెలుసు, కానీ దేవుడు నీకు చూపించాడంటేనే నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే అసలు నేను ఎందుకు నమ్మాలి? నేను ఏ కారణాన్ని బట్టి నిన్ను నమ్మాలి? నువ్వు చెప్పేది అబద్ధం అయితే, దేవుడి పేరు పెట్టి నువ్వు చెప్పేది అబద్ధం అయితే నష్టపోయేది ఎవడు? నిన్ను నమ్మినందుకు నేనే నష్టపోతాను. కాబట్టి ఆచి తూచి ఎవరైనా దేవుని పేరు మీద నీ గురించి దేవుడు నాకు అది చూపించాడు, నీ గతం ఇలా అంట, లేదా రాబోయే రోజుల్లో నీకు ఇలా జరగబోతుందంట అని ఎవరైనా చెబితే దయచేసి కంగారు పడకండి, ఉలుక్కు పడకండి. చెప్పేది చెప్తే చెప్పనివ్వండి, వినండి. కానీ అది నెతికెక్కించుకొని, అది సీరియస్గా తీసేసుకొని ఇలాగే జరిగిపోతుందేమో అని ఫిక్స్ అయిపోకండి. అసలు ఏ జబ్బు లేనోడికొకడికి ఎవరో అన్నారట, ఒక పిచ్చోడు వచ్చి ఇంకో పిచ్చోడికి చెప్పాడు. పిచ్చోడు అంటే నిజంగా పిచ్చోడు కాదు, బుర్రలేనోడు, నా దృష్టిలో పిచ్చోడు. దేవుడు నాకు చెప్తున్నాడు, తొందరలోనూ నువ్వు చచ్చిపోతున్నావు అన్నాడట. వీడికి పాప ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు, పుష్టుకున్నాడు చక్కగా. దేవుడే చెప్పాడంటే నువ్వు చచ్చిపోతున్నాడని ఇక చావక చస్తానా అనుకొని ఆ రోజు నుంచి మనసులో వేదన చింత ఎక్కువైపోయి ఈ రోజులు లెక్కేసుకుంటాడు కూర్చొని. ఇంకేముంది, ఎలా చచ్చిపోతాను కదా. ఏ జబ్బు లేదు అతనికి, ఏ బాధ లేదు. ఎవరో వచ్చి చెప్పారు నువ్వు చచ్చిపోబోతున్నావు తొందరలో. వాడు చెప్పింది ఎంతవరకు దేవుని వాక్ అనేది పరీక్షించకుండా, దేవుని దగ్గర ప్రార్థించకుండా, కనిపెట్టకుండా, నిర్ధారణ చేసుకోకుండా ఎవడో చెప్పాడు, వీడు నమ్మేశాడు, భయపడిపోయి తిండి తింటాం మానేసి అప్పుడు వచ్చింది అసలు నిజమైన జబ్బు వచ్చింది. దెబ్బకి ఐసీలో పడ్డాడు. ఇది వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారట, ఏమైంది బాబు, ఎందుకు ఐసీలో పడ్డావంటే దేవుడు చెప్పాడు నేను పోతానని. దేవుడు పోతాడని చెప్పాక మరి నేను పోవాలి కదా, అందుకే రెడీ అవుతున్నా, తింటాం మానేశారు. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఒకటి పీకి నీకు అసలు అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నాయి, ఏ జబ్బు లేదు నీకు,
ఏ జబ్బు లేకపోయినా దేవుడు పోతాడంటే పోతానండి. మరి అసలు దేవుడు పోతాడని చెప్పాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? దేవుడిని అడిగావా? ప్రార్థన చేసావా? నిర్ధారణ చేసుకున్నావా? దేవుడు మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన 2-3 నిర్ధారణలు ఇస్తాడు. మాట్లాడింది నేనే అని అయోమయం లేకుండా క్రిస్టల్ క్లియర్గా 2-3 వైపుల నుంచి నిర్ధారణ ఇస్తాడు. మనకు ఒక కళ వచ్చింది, లేదా ఎవరో ఒక ప్రవచనం చెప్పారు, ఎవరో ఒక దర్శనం చెప్పారు, లేదా ఎవరో దేవుడు నాకు బయలుపరుస్తాడు అన్నారు. దేవుడు మీకు నిర్ధారణ ఇస్తాడు. వాళ్ళకి చెప్పిన దేవుడు మీకు కూడా చెప్పుతాడు ఖచ్చితంగా. వాళ్ళకి మీకు చెప్పిన దేవుడు మీ సంఘ కాపరికి కూడా చెప్తాడు ఖచ్చితంగా. అర్థమవుతుందండి? కాబట్టి నా దగ్గరికి వచ్చి నాకు చెప్పి, బ్రదర్ ఎవరో ఇలా చెప్పారు, లేదా మాకు ఇలా కల వచ్చింది, ఇది ఎంతవరకు నిజమని ఒక మాట నాకు చెప్పి దయచేసి నిర్ధారణ చేసుకోండి. మీ క్షేమ కొరకు చెప్తుంది. భవిష్యత్తు చూడగలిగిన వాడు దేవుడు ఒక్కడే. కాబట్టి నిజంగానే దేవుడు ఒక్కోసారి మన గతాన్ని బయలుపరుస్తాడు. ఎన్నోసార్లు ఎంతోమంది గతాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. జరగబోయే సంభవాలు దేవుడు నాకు బయలుపరిచాడు. దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు చాలామందికి చెప్పాను, అవి నెరవేరాయి. ఆ కారణాన్ని బట్టి ఎంతోమంది యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచారు. దేవుని వైపు వాళ్ళ హృదయాలు తిప్పుకున్నారు. దేవుడు మాట్లాడే దేవుడు ఆయన మాత్రమే భూతకాలం అంటే గతించిపోయిన కాలంలో ఉండగలడు, వర్తమానంలో ఉండగలడు, భవిష్యత్తులో కూడా ఉండగలడు. మనమైతే మనుషులమైతే వర్తమానంలో మాత్రమే జీవించగలమండి. ఒక్కసారి వెనక్కి వెళ్దామంటే గతంలోకి మనం వెళ్ళలేం, మన వల్ల కాదు. భవిష్యత్తులోకి కూడా వెళ్ళలేం, కానీ దేవుడు వెళ్ళగలడు, రాగలడు. ఇందాక అనుకున్నాం, మనం భవిష్యత్తు గురించి ముందే తెలిస్తే జరగబోయే నష్టాలు, ప్రమాదాలు, అనర్థాలు, మోసాలు, ద్రోహాలు ఇవన్నీ మనకు ముందే తెలిస్తే వాటిని అరికట్టవచ్చు కదా, అవి జరగకుండా ఆపచ్చు కదా, లేదా తప్పించుకునే ఉపాయం అయితే ముందే ఎత్తుక్కోవచ్చు కదా, సిద్ధపడవచ్చు కదా అనుకున్నాం. కానీ ఎట్లా? ఎవరు చెప్తారు? మనకు సాధ్యం కాదు. జ్యోతిష్యులు నమ్మకండి, అది సాధ్యం కాదు. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. ఎవరైతే మన భవిష్యత్తును కూడా ఎరిగి ఉన్నాడో, ఎవరైతే మన గతమంతా తెలిసి గతంలో కూడా వెళ్ళగలిగిన వాడే ఉన్నాడో, ఆ జీవము కలిగిన యేసయ్య మీద ఆధారపడాలి. నిజంగా నా భవిష్యత్తు నాకు తెలియాలి, నా భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ దేవుని మీద ఆధారపడాలి, దేవునికి ప్రార్థించాలి. దేవుడు భవిష్యత్తుని గతాన్ని కూడా గతంలో ఉండగలడు, భవిష్యత్తులో ఉండగలడు అని చెప్పుకున్నాం కదండి. అయితే ఎవరికి పడితే వారికి జరగబోయే సంభవాలు దేవుడు తెలియజేయడు, అందరికీ తెలియజేయడు. ఆయన ఇప్పుడు సంతోషపడుతున్నారు, ఇవాళ కుక్క మరవట్లేదు కదా, ఈలోపు ఇంకెవరో పెట్టారు బాబు. అది అర్థమవుతుందా? దాని డ్యూటీ అది చేస్తుంది, నమ్మకం కాదు. మరవకపోతే బాధపడాలి, ఏంటి కుక్క మరవట్లేదు ఏంటి అని. అది నమ్మకంగా చేస్తుంది. మొత్తానికి ఏదో ఒకటి మనకు ఉంటూనే ఉంది. సర్లేండి, అది ఇవన్నీ రికార్డింగ్లో పడతాయి. దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి భవిష్యత్తును తెలియజేయడండి. బైబిల్ ఏమంటుందంటే ఒక్కసారి చూద్దాం. ఆమోసు గ్రంథము, దేవా నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియజేయను అడగానే అని చెప్పాడు. ఎవరికి చెప్తాడు మరి? ఎవరికి తెలియజేస్తాడు? దేవుని వాక్యమే మనకు వివరిస్తుంది. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఒకసారి నా వెనక దయచేసి అందరూ గట్టిగా వాక్యం చదువుదామండి, నాతో పాటు చదవండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంకల్పించిన దానిని అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుడు చేద్దామని అనుకున్న దానిని, ఆయన ఏదైతే చేద్దాం అనుకున్నాడో అదట ముందుగా తన సేవకులైన ప్రవక్తలకు చెప్పకుండా మాత్రం చేయడంట, చెప్పే చేస్తాడంట. మనకు అతి సన్నిహితులైన వారి గురించి మనం అంటుంటాం, స్నేహితులతో, ప్రాణప్రియులతో అంటుంటాం, మీకు చెప్పకుండా నేను ఏదైనా చేస్తానండి, మీ దగ్గర దాస్తానండి అని అంటాం కదండి. ఎవరితో పడితే వాళ్ళతో ఆ మాట అనమండి. మనం పరిచయం లేని వారితో, ముక్కు ముఖం తెలియని వాళ్ళతో, బయట వాళ్ళతో, బంధువులందరితో కూడా ఈ మాట అనం, మీకు చెప్పకుండా చేస్తామా అని. బంధువులందరికీ ఉన్నా కూడా చాలా విషయాలు
చాలామంది బంధువులకి తెలియకూడదని అందరూ ఆశపడతాం కదండి. కొన్ని గుట్టుగా ఉంచాలనుకుంటాం సీక్రెట్గా. కేవలం మనకి అతి సన్నిహితులైన వారికి, మనకి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు, మనం నమ్మగలిగిన వాళ్ళు, మన మంచి కోరేవారు, వాళ్ళకు మాత్రమే మన ప్రాణ స్నేహితులతో ఈ మాట అంటాం. నీకు చెప్పకుండా నీ దగ్గర దాచేదైనా నేను చేస్తానా? దేవుడు ఆ మాటను ప్రవక్తల కొరకు వాడుతున్నాడండి. ప్రవక్తల కొరకు వాడుతున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నా ప్రవక్తలకు, నా సేవకుల దగ్గర ఏదైనా దాచిపెడతానా? వాళ్ళకి చెప్పకుండా ఏదైనా చేస్తానా అంటున్నాడు ఆయన. ప్రభువు యెహోవా తన సేవకులైన ప్రవక్తలకు చెప్పకుండా ఏది చేయడు అంటున్నాడు. సేవకులైన ప్రవక్తలు అంటే మళ్ళీ ఎవరు? ఇక క్లారిటీ ఇస్తున్నాను మీకు, దయచేసి వినండి. చాలామంది అంటుంటారు, మేము బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యి వచ్చామండి, 6 నెలలు ట్రైనింగ్ చేసామండి, 3 ఏళ్ళు ట్రైనింగ్ చేసామండి అని. ట్రైనింగ్ ఇస్తే ఒకడు ప్రవక్త అవడండి. మనుషులు తరబీదు ఇచ్చిన వాడు దేవుని సేవకుడు అవడు. మోషే అనే ఒక మామూలు వ్యక్తిని, గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని దేవుడు దర్శించి పిలిచాడు తన పని కొరకు. మోషే రా, నా పని చేయి, నువ్వు నేను నిన్ను పంపిస్తున్నా, నా తరపున బయలుదేరి వెళ్ళు, నేను చెప్పినవన్నీ ఫరోకు చెప్పు, నా సేవకుడిగా నేను నియమిస్తున్నా అన్నాడు దేవుడు కదండి. అలాగే ఇర్మియాతో దేవుడు మాట్లాడి పిలిచాడు, ఇర్మియా రా, నా సేవ చేయాలి నువ్వు అని. కొత్త నిబంధనలో చూస్తే పేతురు ఏంటి, యోహాన్ ఏంటి, యాకోబు ఏంటి, వీళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకుంటూ బయలుదేరి రాలేదు. దేవుడు పిలిచాడు, వాళ్ళు రండి, నన్ను వెంబడించండి, మనుషులను పట్టు జారులుగా మిమ్మల్ని చేస్తా అన్నాడు. అపోస్తలుడైన పౌలుకి దేవుడు సౌలుగా ఉన్నప్పుడు దర్శనమిచ్చి యేసయ్య కనబడి మాట్లాడాడు, సౌలు నువ్వు హింసిస్తున్న యేసును నేనే, నువ్వేదైతే భక్తి అనుకుంటున్నావో అది భక్తి కాదు నాయన, వెర్రితనం, మూర్ఖత్వం అని చెప్పి ఈ రోజు నుంచి నిన్ను నా సేవకుడిగా నియమిస్తున్నా. రాజుల ముందు, అధికారుల ముందు, ప్రభుత్వ అధినేతల ముందు నువ్వు నా నామము ప్రకటించడానికి నేను ఎన్నుకున్న పాత్రై ఉన్నావు, సాధనమై ఉన్నావు అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే కానివ్వండి, ఏలియా కానివ్వండి, ఇర్మియా కానివ్వండి, యేసుక్రీస్తు ఏర్పరచుకున్న అపోస్తలులే కానివ్వండి, అపోస్తలైన పౌలే కానివ్వండి, వీళ్ళలో ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళే బయలుదేరి వచ్చారండి సేవ కొరకు? రాలే. మనుషులు ట్రైనింగ్ ఇచ్చి పంపారండి వాళ్ళని? పంపల. దేవుడు వాళ్ళని దర్శించి పిలిచాడు. ఈ వాక్యము అటువంటి సేవకుల గురించి. ఈరోజు దేవుని సేవకుడు అనే మాటకి నిర్వచనం చెప్పుకునే దుస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మేము సేవ చేస్తున్నాం అంటున్నారు. మనుషులు కూడా వెంటనే మీరు సేవ చేస్తున్నారండి, మీరు సేవకులా అని చెప్పి గజగజ వణికిపోతున్నారు, పరిచర్య చేస్తున్నారు. కొంతమంది అయితే ఆస్తులు రాసిచ్చేస్తున్నారు దొంగలకి. దేవుడు వాళ్ళని పిలవలేదు, దేవుడు వాళ్ళని పంపలేదు, దేవునికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. చూసారండి దేవుడు ఎంత బాధపడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను అసలు వారిని పంపలేదు, నేను వాళ్ళని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమని చెప్పుకుంటున్నారు? వెళ్ళి దేవుడు ఇలా చెప్పమన్నాడు, దేవుడు మమ్మల్ని పంపించాడు అంటున్నారు. మనం గమనించాలండి, ఎవరు దైవజనుడు, దేవుడు ఎవరిని పంపాడు, ఎవరిని దేవుడు పిలిచి అభిషేకించాడని గుర్తించే తెలివి మనకు కావాలి. లేకపోతే ఏమవుతుందంటే, దేవుని సేవకుడు కాని వారిని దేవుని సేవకుడు అనుకొని అతనికి సహకరించి దేవుని ఉగ్రతకు గురవుతాం మనం. గమనించాలి, అందుకు గుర్తుపట్టాలి. వాక్యం బోధిస్తున్న ప్రతి వాడు దైవజనుడు కాదు. ఎలా తెలుస్తుంది మనకి అని అంటే, ప్రతిరోజు వాక్యం ధ్యానించే అలవాటు ఉంటే కనుక. అందుకే రోజు బైబిల్ చదవమనేది, రోజు బైబిల్ చదవాలి, రోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి. దొంగ సేవకులు అన్ని కాలాల్లో ఉన్నారండి, అన్ని కాలాలు ఉన్నారు. ఈ కాలంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా వస్తూనే ఉంటారు. మనం గుర్తుపట్టాలి. వీళ్ళ గురించి కాదు. దేవుడు అన్నారు, ఎవరినైతే దేవుడు పిలిచి అభిషేకించి పంపించాడో ఆ ప్రవక్తల దగ్గరట ఆ దేవుడు చేయబోయే వాటిని, దేవుడు సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఆ ప్రభువు యెహోవా ఏది చేయడట. ఎందుకని అంటే, దేవుడు ఎవరిని పిలిచి అభిషేకించి పంపించాడో
ఆ ప్రవక్తలు, ఆ సేవకులు దేవునికి అత్యంత ప్రియమైన వాళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు ప్రియమైన వాళ్ళు అంటే, ఇప్పుడు మోషే చూడండి, అపోస్తలుడైన పౌలు చూడండి, వాళ్ళు దాచుకోవడానికి దేవుని సేవ చేయలేదు. తమ జీవితాలను, తమ ప్రాణాన్ని, తమ కుటుంబాన్ని, వారికి కలిగిన సమస్తాన్ని దేవుని కొరకు, దేవుని సేవ కొరకు దారబోసారు, పానార్పణంగా దారబోసారు. ఈరోజు అటువంటి సేవకులను చూస్తున్నామండి. అసలు మనం ఇప్పుడు జనవరి నెల వచ్చిందండి. ఈ నెల 22వ తారీఖు వస్తే ప్రభు నాతో మాట్లాడి తన సేవ కొరకు పిలిచి 21 సంవత్సరాలు పూర్తవుతుంది. 21 సంవత్సరాలు నేను సంపాదించడానికి కాదు, వాక్యం చెబుతుంది, ప్రకటిస్తుంది. అర్థమవుతుందండి. మనుషుల హృదయాలు దేవుని వైపు తిప్పడానికి. గత 2-3 సంవత్సరాలుగా అందరూ దేవుని సేవ కొరకు వస్తువులు కొనడానికి డబ్బులు ఇస్తున్నారు. మరి అంతకుముందు ఎట్లా జరిగింది దేవుని పని? అంతకుముందు వస్తువులు ఎలా కొన్నాం? ఎక్కడి నుంచి వచ్చినాయి వస్తువులు అన్నీ అంటే, మా నోరు కట్టుకున్నాం, భోజనం త్యాగం చేసుకున్నాం, మా బట్టలు త్యాగం చేసుకున్నాం, మా సౌకర్యాలు త్యాగం చేసుకున్నాం. మా సౌకర్యాలను ఎందుకు అంటున్నానంటే, నాతో పాటు నా భార్య, ఆమె ఎంతో, నేను మీకు అందరికీ కనిపిస్తాను మైక్ ముందు, కెమెరా ముందు, కనిపించకుండా నా వెనక ఉండి సహాయపడేదాం. ఆమె సహకారం లేకుండా నేనేం చేయలేను. అందుకే ఆమెకి ఎంతో విలువిస్తాను. నేను కేక్ కట్ చేసేటప్పుడు కానివ్వండి, ప్రార్థన చేసేటప్పుడు కానివ్వండి, తీసుకొచ్చి నాతో పాటు నుంచోబెడతాను. ఈ మధ్య ప్రారంభించి కూడా 2 ఏళ్ళ నుంచి, అంతకుముందు ఇవ్వాల. కారణం ఏంటంటే, చాలామంది నేను కావాలి కానీ పాస్టర్ గారి భార్య వద్దు, పిల్లలు వద్దు అని చెప్పి అదే పనిగా తొక్కే ప్రయత్నం, అవమానించే ప్రయత్నం చేశారు కొంతమంది బుద్ధిహీనులు, ప్రేమ లేని వాళ్ళు. నేను చెప్పాను కదండి, అలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రతి ఊర్లో ఉంటారు. మొండిగా కావాలని ఆమెను గౌరవించడం ప్రారంభించారు, అలవాటు చేశారు అందరికీ. నేను అంటే నేను ఒక్కడిని కాదండి, నాలో సగభాగం నా భార్య. నేను అంటే నాకు పుట్టిన నా పిల్లలు. ఈ మధ్యకాలం అందరికీ చెప్తున్నాను, నన్ను బట్టి మీరు ప్రేమించేది ఉంటే నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించండి. నా పేరు మీద ఎవరెవరో మీరు ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించినట్టు కాదు. సరే, దేవుని సేవకులు తమ జీవితాలను పానార్పణంగా దారబోస్తారు. 21 సంవత్సరాలు పూర్తవుతుంది అనే ఆలోచన సంతోషం కంటే నాకు కొంచెం బాధ కూడా కలిగించింది. సరే, నేను ఎలాగో దేవుని సేవలో ముందుకు సాగుతూనే ఉంటా, ఇంకొక 20 ఏళ్ళ తర్వాత కూడా ఇలా మోసుకెళ్లాల్సి వస్తే నేను మోసుకెళ్తాను. కానీ ప్రజలలో ఎందుకో తెలియదు కానండి, మొదటి నుంచి ప్రజలు దొంగల్ని నమ్మడానికి ఇష్టపడ్డారు. గొర్రె కషాయుడిని నమ్ముద్ది అనే సామెత ఉట్టిగా రాలా తెలుసా? బైబిల్ కాలంలో మనం చూస్తే అన్ని జనరేషన్స్లో దేవుడు ఏ సేవకుడైనా పిలిచి అభిషేకించి పంపిస్తే ఇజ్రాయిలీలు ఏం చేశారు? సన్మానించలే, గౌరవించలేదు, దేవుని వాక్కుకు లోబడలే, తిరగబడ్డారు. ప్రతి ప్రవక్తను కొట్టి చంపి సమాధులు కట్టారంట. అబద్ధ ప్రవక్తలనేమో పెంచి పోషించారు. ఏ ప్రవక్త అయినా ఇజ్రాయేలీల చరిత్రలో, బైబిల్ చరిత్రలో గౌరవించబడ్డట్టు కనబడతాడండి మనకి? మీరు చూడండి కావాలంటే. బైబిల్ కాలంలో దేవుని ప్రవక్తలకు దొరకని గౌరవం, మర్యాద, ప్రేమ, అభిమానం ఈ లాస్ట్ డేస్లో దొరుకుతుందా? దొరకదు. ఒక్కోసారి అనిపిస్తుంది, అసలు నేను ఎందుకు దేవుని సేవ చేయాలి? దేవుడు అంటే ఇష్టమే, దేవుని కొరకు ఏదో చేయాలని ఉంటుంది, కానీ మనుషులంటే అసహ్యం పుట్టింది. అలాంటి మనుషులను చూసా. 100 మందిలో ఎవరు ఒకరిద్దరు ఉంటారు యథార్థవంతులు, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు, మంచి ప్రేమ కలిగిన వాళ్ళు, కపటము లేని వాళ్ళు. చాలామంది ప్రేమ కపటమే, నవ్వు కపటమే, మాట కపటమే. ఎందుకని ఇన్ని అబద్ధాలు దేనికి? ఇంత కపటం దేనికి? ఇంత నష్టం దేనికి? ఇంత ముసుగులు దేనికి? ఎవరిని మోసం చేయడానికి? నా టైం ఎంత వేస్ట్ అయిపోతుంది కదా. సరే, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది చేయడంటే, సేవకుడు అనబడిన ప్రతి దొంగకి గురించి కాదు దేవుడు చెప్పేది. దేవుడు పిలిచిన సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారంటే చెప్తున్నా, ఒక మోషేలా ఉంటారు. మోషే మళ్ళీ పుట్టకపోవచ్చు, కానీ మోషే కలిగిన త్యాగం, మోషే చూపించిన సమర్పణ, మోషే చూపించిన నికార్సైన భక్తి కలిగిన సేవకులు మళ్ళీ పుడుతూనే ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మళ్ళీ పుట్టకపోవచ్చు, పునర్జన్మ లేదు కనుక, కానీ ఆయన చూపించిన సమర్పణ, భక్తి, విశ్వాసం, దేవుని సేవ చేయడానికి తన ప్రాణాన్ని పానార్పణంగా దారబోసిన అటువంటి భక్తి, విశ్వాసం కలిగిన దైవజనులు మళ్ళీ పుట్టారు. చరిత్రలో పుడుతూనే ఉంటారు. వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు. వాళ్ళకట దేవుడు తాను చేయబోయే వాటిని బయలుపరచకుండా ఏది చేయడట.
దీని గురించి మనం ఒకసారి అబ్రహామును గుర్తు చేసుకుందాం. చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము 17వ వచనం చూడండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అని అంటున్నాడు. చూడండి, దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు, ఒక పని చేయబోతున్నాడు. సైలెంట్గా ఆయన వానాన్ని ఆయన చేసుకుంటూ పోవచ్చు కదండి, చేయట్లా. అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యం తీసుకున్నాడు. శారాన్ని దీవించాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా నీ కొడుకునిస్తా అన్నాడు. ఇప్పుడు దేవుడు చేయబోతున్న ఒక కార్యాన్ని అబ్రహాముకి చెప్తున్నాడు. దేవుడు ఎందుకు అంత విలువిస్తున్నాడండి అబ్రహాముకి? అబ్రహాము కూడా నాలాంటి మీలాంటి ఒక మామూలు మనిషే కదండి, జన్మ పాపానికి లోనైన వాడే కదా. కానీ అబ్రహాము దేవుడు పిలవగానే లోపడ్డాడు. అబ్రహాము, నీ వాళ్ళందరినీ విడిచిపెట్టి రా అంటే ఎంతమంది వస్తారండి? అమ్మో, నా వల్ల కాదండి, నా బంధువులు నాకు కావాలండి, నా స్నేహితులు కావాలి, నా కులస్తులు కావాలండి. ఎంతమంది చేస్తారండి త్యాగం? ఈ త్యాగానికి ఎంత ధర కట్టచ్చు? మనం వెల కట్టలేని త్యాగం కదా అబ్రహాం చేసింది. అందరిని వదిలిపెట్టరా అంటే వదిలేసి వచ్చేసాడు బయటికి. నీకున్న ఒకగానైనా కొడుకుని బలి అంటే రెడీ అయిపోయాడు బలి ఇవ్వడానికి. తన ప్రేమ అంతా మాటల్లో మిగిలిపోలేదు, చేతలలో క్రియలలో కనిపించింది. అబ్రహాము ప్రేమ కనబడుతుంది, రుజువు కనబడుతుంది. కాబట్టి దేవుడు కూడా అబ్రహాముకి ఎంత విలువిస్తాడంటే, అబ్రహాము, నేను చేయబోయే దానిని నీ దగ్గర నేను దాస్తానా అని అంటున్నాడు. నీ దగ్గర దాస్తాను అబ్రహాము, నీకు చెప్పకుండా చేస్తానా అంటున్నాడు. అబ్రహాము జీవితానికి అంతకంటే ఏం కావాలండి? ఇంకా దేవుడు అబ్రహాముతో అన్నీ పంచుకుంటున్నాడు. ఇటువంటి ఆశీర్వాదకరమైన జీవితం మన పరిచయలో అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మీ గురించి నా గురించి అనగలగాలి. ఒక్కొక్కరు మీ పేరు పెట్టుకోండి ఆ బ్లాంక్లో. వాళ్ళకి చెప్పకుండా నేను ఏదైనా చేస్తానా? బోర్డు నీకు చెప్పేది ఏంటని ఎవరితో అంటామండి మనం? నాకు చెప్పకుండా చేసావంటే మళ్ళీ చెప్పడం కూడా మళ్ళీ నీకు అంత సీన్ ఉందా అని ఎవరితో అంటాం? బయట వాడితో అంటాం, విలువ ఇవ్వనోడితో అంటాం. అబ్రహామును మాత్రం దేవుడు అంటాడు, నీకు దగ్గర దాస్తానా అంటున్నాడు. దేవుడు సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలను నాశనం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆకాశం నుంచి అగ్ని గంధకాలను కురిపించి పూర్తిగా నాశనం చేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఆ విషయం అబ్రహాముకు దేవుడు చెప్తున్నాడు. నిప్పులు కురిసి నాశనం అయ్యేంత వరకు సొదొమ వాసులకు తెలియదు వాళ్ళ మీద నిప్పులు పడుతున్నాయని, వాళ్ళు నాశనం అవుతున్నారని. కానీ అబ్రహాముకు ముందే తెలుసు. దేవుడు ముందే చెప్పేశాడు. జరగబోయే విషయాలు ముందుగా అబ్రహాముకు చెబుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవునికి ప్రియమైన సేవకుడు కనుక. ప్రియమైన సేవకుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? యేసుప్రభులాగా పొడుగాటి జుట్టు, పొడుగు గడ్డం పెంచుకుని యేసుప్రభులా పొడుగు ముక్కున్న వాళ్ళు కాదు. దేవుడు ఏదైనా చెబితే 100% చేస్తారు, ఇంకా తిరుగులేదు. ఇంకా మళ్ళీ చేశాడా అనే డౌట్ అక్కర్లే. ఆయన చెప్పాడా, చేస్తా. అయితే ఇంకా చేద్దామా వద్దా, చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, చేస్తే నాకెంత దేవునికి ఎంత అని లాభాలు నష్టాలు బేరు చేసుకుని, దేవా నువ్వు చెబితే లాభం వచ్చినా నష్టం వచ్చినా, నచ్చినా నచ్చకపోయినా నువ్వు చెప్పావంటే ఇక చేయకపోవడమా, నేను చేస్తా అనే అంత మంచి విధేయత అబ్రహాము కనపరిచాడు. దేవుడు అబ్రహాముకి విలువిచ్చాడు, ముందే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము భవిష్యత్తు తెలిసింది కదండి. రేపు ఈ టైంకి వాళ్ళ గతి ఏంటో సొదొమ వాళ్ళకి తెలియదు, అని అబ్రహాముకు తెలుసు. రేపు ఈ టైంకి వాళ్ళు ఏం కాబోతున్నారో దేవుడు ముందే భవిష్యత్తుని అబ్రహాముకు తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఆ సొదొమ అనే ప్రాంతంలో అబ్రహామును విడిచిపెట్టి లోతు అనేవాడు వెళ్ళిపోయాడు కదండి. తన బంధువే ఆ లోతును కాపాడే ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు. ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. రాబోయే రోజుల్లో మన జీవితాలలో లేదా మన పరిచయలో, మన సంఘాలలో ఏదైనా ఒక నష్టం, ప్రమాదం, అనర్థం జరగబోతుందని దేవుడు ముందే చెబితే, ముందే తెలిసిందనుకోండి, మనకి జాగ్రత్త పడే అవకాశం ఉంటుందా లేదా? మనకి ఇప్పుడు పెళ్లి గురించి నాకు మాట్లాడుకున్నాం, మా తమ్ముడు గురించి. సంబంధాలు చూస్తున్నప్పుడు ఈ అమ్మాయా ఆ అమ్మాయా, లేదా ఒక ఆడపిల్లకే పెళ్ళి అనుకోండి, ఈ అబ్బాయిని చేసుకుంటే బాగుంటుందా, ఆ అబ్బాయిని చేసుకుంటే బాగుంటుందా? పెళ్ళి అయినాక అబ్బా ఎందుకు చేసుకున్నానా ఈ అమ్మాయిని అని తర్వాత పశ్చాత్తాపడే బదులు దేవుడు ముందే తెలియజేశాడు అనుకోండి, ఈ అబ్బాయి నీ కరెక్ట్ కాదు, ఈ అమ్మాయి నీ కరెక్ట్ కాదు. దేవుడు ముందే బయలుపరిస్తే ఎంత బాగుంటుంది కదండి, అద్భుతంగా ఉండదా? అప్పుడు పెళ్ళైన భార్యాభర్తలు పశ్చాత్తాపడే పరిస్థితి వస్తుంది అసలు రాదు. దేవుడు తెలియజేస్తాడా, ఈమె నీ భార్య కాబోతుంది, ఈమెతో నీ భర్త కాబోతున్నాడు, ఈమెను చేసుకుంటే బాబు నువ్వు సుఖపడతావు, ఈమె నీ సరైన జోడి అని దేవుడు బయలుపరుస్తాడంటే ఖచ్చితంగా బయలుపరుస్తాడు.
కానీ ఎవరికి బయలుపరుస్తాడు? ఎవరెవరు ఆయన ప్రాణప్రదంగా ప్రేమిస్తారో. ఒకప్పుడు ఒక అబ్రహాముతోనే దేవుడు మాట్లాడేవాడు, ఒకప్పుడు ఒక ఏలియాతోనే, ఒకప్పుడు ఒక మోషేతోనే, వాళ్ళ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించేవాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు శిలువలో తన రక్తము చిందించినాక, మనుషులందరికీ బదులుగా తన ప్రాణం పెట్టి మరణించి 3వ రోజు తిరిగి లేచినాక, దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ఎన్నో తరాలుగా ప్రవచిస్తూ వచ్చాడు. అంత్య దినములలో మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. అందరిపైన కుమ్మరిస్తాడు. అందరిపైన అంటే వీళ్ళు వాళ్ళని తేడా లేదు. ఒకప్పుడు ఏదైతే ఒక అబ్రహాముకు మాత్రమే దక్కిందో అదృష్టం, భాగ్యం, ఈరోజు మనుషులందరికీ ఆ వెసులుబాటు ఉంది. ఏంటి ఆ వెసులుబాటు? అబ్రహాం ఎలాగైతే అందరిని విడిచిపెట్టి దేవుని కోసం వచ్చాడో అలా మీరు కూడా రాగలిగితే, ఎవరు మీ వాళ్ళు అని అంటే, ఇప్పుడు అబ్రహాం ఏమంటాడో తెలుసండి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరూ నా వాళ్ళంట. అలా మీరు అనగలిగితే, ఏది మీ కుటుంబం అనగానే యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళంతా నా వాళ్ళండి, నా కుటుంబం అండి అని యేసుక్రీస్తు పలికినట్టు మనం అనగలిగితే, అబ్రహాము దగ్గర నేను దాస్తానా అన్నట్టు దేవుడు కూడా అంటాడు, వీళ్ళ దగ్గర నేను దాస్తానా అని ముందే దేవుడు తెలియజేస్తాడండి. ఏ కోర్సు చదవాలి? 10th అయిపోయింది, ఇది చదవనా, అది చదవనా, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మనకు తెలియదు, అనవసరంగా ఈ కోర్సు తీసుకున్నానే అని బాధపడే పరిస్థితి రాదు. ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. నీకు ఏది ఉత్తమమో సృష్టించిన సృష్టికర్త కంటే బాగా తెలుస్తుందండి మనకి. నన్ను పుట్టించిన నా దేవుడికి తెలుసు నాకు ఎవరు భార్యగా వస్తే నేను సంతోషంగా ఉంటానో, దీవెనకరంగా ఉంటాను కదా. నా కొడుకుకి బట్టలు కొనాలంటే వాడు వెళ్ళి షాపింగ్ చేస్తాడా, నేను వెళ్ళి వాడి కోసం కొని పెడతానండి. నేను వెళ్ళి వాడిని కూర్చోబెట్టి 4-5 చెప్పులు తెచ్చి, ఇది సరిపోయిందా అది సరిపోయిందా వేసి వాడికి సరిపడది నేను తెచ్చిస్తా. మనం ఎన్నో లోపాలు, ఎన్నో బలహీనతలు ఉన్న మనుషులు, మనమే మన పిల్లలకి దగ్గరుండి వాళ్ళకి కావలసిన బట్టలు, వాళ్ళకి సరిపడ్డ చెప్పులు కొంటే బాధ్యతగా మన పరలోకపు తండ్రి ఆయన మీద ఆధారపడితే, ఆయనకు భయపడితే, ఆయనకు లోబడితే, ఆయన్ని త్రికరణ శుద్ధిగా మన పూర్ణ హృదయంతో ప్రేమిస్తే, ఎప్పుడైనా మనం ఒక తప్పు చేయబోతున్నాం అనుకోండి, రాంగ్ రూట్లో వెళ్తున్నాం అనుకోండి, పరలోకపు తండ్రి ఆపడండి, నానా వద్దు వెళ్ళొద్దు. ఒక తండ్రి తన కొడుకుని కాపాడినట్టుగా, ఒక తండ్రి తన కొడుకుని సరి అయిన దారిలో నడిపించినట్టుగా దేవుడు తన భక్తులను నడిపించడండి, ఖచ్చితంగా నడిపిస్తాడు. ఆ దేవుడి నడిపింపు నేను రోజు అనుభవిస్తున్నాను. మీరు కూడా అనుభవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ముందే చెప్పాడు, సొదొమ మీదకి మంటలు కురిపించబోతున్నాను. అప్పుడు అబ్రహాము లోతు గురించి ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఒకవేళ సొదొమ అనే ప్రాంతములో 50 మంది నీతిమంతులు కనుక ఉంటే, ఆ 50 మంది నీతిమంతులను బట్టి సొదొమ అనే దుష్టులతో నిండిపోయిన ప్రాంతాన్ని ఓర్చుకుంటావా, క్షమిస్తావా అని అడుగుతాడు. దేవుడు అంటాడు, అబ్రహాము ఎవరు మనసులో పెట్టుకుని ఇవన్నీ అడుగుతున్నాడో దేవునికి తెలుసు. సరే అబ్రహాము, నువ్వు అన్నట్టు చెడిపోయిన ఆ మనుషుల మధ్యలో 50 మంది నీతిమంతులు ఉంటే, ఆ 50 మందిని బట్టి ఆ ఊరిని క్షమిస్తా అంటాడు దేవుడు. అబ్రహాము మళ్ళీ ఆలోచిస్తాడు, 50 మంది ఉంటారా అంత వరస్ట్ ఏరియాలో అనుకొని, ఎందుకు వచ్చింది అనవసరంగా 50 అన్నానని చెప్పి ఒక 10 తగ్గించుకుంటాడు. ప్రభా ఏమనుకోవద్దు, కోపం తెచ్చుకోవద్దు, నన్ను శిక్షించద్దు. ఒకవేళ అక్కడ 40 మంది నీతిమంతులే ఉంటే దుష్టులందరితో పాటు 40 మందిని చంపేస్తావా, లేదా ఈ 40 మంది నీతిమంతులను బట్టి మిగతా వాళ్ళని ఓర్చుకుంటావా అని అడుగుతాడు. మళ్ళీ దేవుడు అంటాడు, అబ్రహాము నువ్వు అన్నట్టు 40 మంది నీతిమంతులు కనుక అక్కడ ఉంటే, ఆ 40 మంది నీతిమంతులను బట్టి మిగతా వాళ్ళందరినీ ఓర్చుకుంటా, క్షమిస్తా. దుష్టులతో పాటు 40 మంది ఎందుకు చావాలి అంటాడు దేవుడు. అబ్రహాముకి ఇంకా నమ్మకం లేదు, అక్కడ 40 మంది ఉంటారా, అబ్బా మరీ దరిద్రులేండి, వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళు, అసలు భక్తి లేదు, భయం లేదు, అడ్డగోలేదు వాళ్ళందరూ అనుకొని, ప్రభా నేను ధూళినైన వాడిని, నీతో మాట్లాడే అర్హత లేనివాడిని, అయినా దుస్సాహసం చేస్తున్నా, ఒక్కసారి ప్రభా నన్ను ఓర్చుకో ప్రభా. ఒకవేళ 30 మందే కనుక ఉంటే, ఇంత 50 అన్నావు అంటే అంతమంది ఉండరేమో అనిపించింది ప్రభా. 40 అన్నావు కదంటే డౌటే ప్రభా, అందుకే 30 అంటున్నా. దేవుడు అని అంటే 30 మంది ఉన్నా క్షమిస్తాను. మళ్ళీ అడిగాడు 20 మంది ఉంటే, సరే క్షమిస్తానండి. 10 మంది ఉంటే అంటే దేవుడు అంటాడు మంచిది, క్షమిస్తాను. ఆఖరికి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయాక ఆ మరుసటి రోజు దేవుడు అగ్ని గంధకాలు కురిపించి
సొదొమ పట్టణాన్ని నాశనం చేశాడని బైబిల్ చెబుతుంది. అంటే అర్థం ఏంటి? సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలలో కనీసం పట్టుమని 10 మంది నీతిమంతులు కూడా లేరు. అలాంటి ప్రాంతానికి లోతు ఎందుకు వెళ్ళాడండి? అర్థమైందా మీకు? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం అన్నీ విడిచిపెట్టి పిలవగానే వెంట పరిగెత్తొచ్చిన అబ్రహాము లాంటి ఒక నీతిమంతుడు సహవాసాన్ని విడిచిపెట్టి 10 మంది భక్తులు కూడా లేని ఒక పాపిష్టి ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? బైబిల్ అంటుంది లోతు నీతిమంతుడేనంటండి. లోతు నీతిమంతుడే. ఒక నీతిమంతుడు ఇంకో నీతిమంతుడితో ఉండాలని కోరుకుంటాడు. మరి ఎందుకు వెళ్ళాడు అక్కడికి? బహుశా భార్య బలవంత పెట్టుంటుంది, భార్య లాక్కెళ్ళి ఉంటుంది. వస్తావా రావా, నాకు ఈ భక్తి నచ్చలా, ఈ ప్రార్థన నచ్చలా, అబ్రహాము చెప్పే ఈ నీతి న్యాయం వాక్యం క్రమశిక్షణ పద్ధతి ఇరుకైంది, ఇవన్నీ నాకు నచ్చలేదు. నేను బేవర్స్గా బతకాలని ఉంది, బరి తెగించి బతకాలని ఉంది, దిగజారి బతకాలని ఉంది, క్రమం లేకుండా అడ్డగోలుగా బతకాలని ఉంది. నాకు నీతి నియమం న్యాయం ఇవన్నీ నాకు నచ్చట్లా. భార్యను వదులుకోలేక భార్య కోసం లోతు కూడా సొదొమకి వెళ్ళిపోయాడు. అబ్రహామును ఒప్పించే దమ్ము లేదు లోతుకి, నేరుగా మాట్లాడే ధైర్యం లేక టైం వచ్చినప్పుడు మాట్లాడతాను మా చిన్నాన్నతో అన్నాడు. ఎప్పుడు వస్తుంది ఆ టైం? ఇంకా టైం అని చెప్పి ఇంకా సాగరిస్తున్నాం. నీకు అవకాశం నేనే కలిగిస్తానని చెప్పి లోతు భార్య ఆమె పరివారాన్ని పిలిచి గిల్లి కజ్జాలు అంటారు చూడండి. గిల్లి కజ్జాలు అంటే ఏంటి? కోరి గొడవ తెచ్చుకోవటం. విడిపోవాలనుకునే ప్రతివాడు కావాల్సుకొని బాగున్నారా అని అడిగితే కూడా గొడవ పడతారు కొంతమంది. ఎందుకంటే మనసు నిండా ద్వేషం నిండిపోయిన వాళ్ళు బాగున్నారా అని అడిగా అనుకోండి, నన్ను బాగున్నారా అంటావా? నేను బాగుంటామని నీకు ఇష్టం లేదా? జాగ్రత్త, ఇంకోసారి కనుక ఇలా అడిగా చంపేస్తాను నేను. అలాంటి వాళ్ళు నేను చూశానండి. ఒక ఆమె బాగున్నారా మేడం అని ఎవరో అడిగారట. ఆమెకు మేడం అంటే ఏంటో తెలీదో లేకపోతే మరి తెలిసిన వాడి మీద కోపం ద్వేషం పాత పగలు ఏమైనా ఉన్నాయో తెలియదు. ఎరా ఎంత దమ్ము ధైర్యం నీకు, నన్ను పట్టుకొని మేడం అంటావా? నువ్వు మేడం, మీ నాన్న మేడం, మీ తాత మేడం అని తిట్టారట. అలా అయిన దానికి కాని దానికి గొడవ పడవలు ఉంటారు. కలిసి ఉండాలని లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు ఎంత ప్రేమించినా దాన్ని తప్పు పడతారు. ఎంత తగ్గినా, ఎంత క్షమించినా, ఎంత ఓర్చుకున్నా కొంతమంది ఎందుకో విడిపోవాలనుకున్నప్పుడు గుచ్చుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వదిలేయటమే బెటర్ అండి. ఓకే, నీకు కలిసి ఉండాలని లేదా? ఎంత ప్రేమించినా నీకు నచ్చట్లేదుగా, ఎంత తగ్గినా నీకు నచ్చట్లా, కలిసి ఉండాలని ప్రయత్నించినా నువ్వు ఇంకా గిలుకుతున్నావు, గిచ్చుతున్నావు, మంచి తెలుపు నీ దారి నీ సాగుదావు అని వదిలే. అబ్రహాం అలాగే చేశాడు. దేవుడు పిలిచింది ఎవరిని? అబ్రహాముని కదా. నీ వాళ్ళందరూ వదిలిపెట్టరా అని వాగ్దానాలు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. దీవెనలో అబ్రహాముకే. కానీ పిలవకపోయినా వెంట వచ్చిన కారణాన్ని బట్టి ఒక భక్తుడితో ఉండి లోతు కూడా దీవించబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దయచేసి ఇది అందరూ మనసులో పెట్టుకోండి. లోతును దేవుడు పిలవలేదు, లోతుకు వాగ్దానాలు లేవు, లోతుకి అసలు ఆశీర్వాదాలు ఏం దేవుడు చెప్పలా. కానీ దీవించబడ్డ వ్యక్తితో ఉండి లోతు కూడా దీవించబడ్డాడు. అబ్రహాం అనే ఒక నీతిమంతుడిని, దీవించబడ్డ వ్యక్తిని విడిచిపెట్టి పాపిష్టి ప్రాంతానికి వెళ్ళాడు లోతు. అబ్రహాముతో ఉండి అన్నీ సంపాదించుకున్నాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినవన్నీ లోతు కూడా ఇచ్చాడు, అన్నీ ఇచ్చేసాడు. ఇది ఎలా ఉంటుందంటే, మీ కొడుకు కొరకని మీరు ఎంత పెద్ద చాక్లెట్ బార్ కొనాలి, ఆ టైంకి మీ కొడుకుతో పాటు వాడి ఫ్రెండ్ కూడా ఉంటాడని మీకు తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు వాడు కూడా చేస్తారు. పోయిందేముంది కదండి, మీ కొడుకు వయసేగా. సరిగ్గా అలాగే అబ్రహామును దేవుడు దీవించాడు, అబ్రహాముతో ఉన్న వాళ్ళందరినీ దీవించాడు. ఇది అర్థం కాని ఆ పిచ్చి మాలోకం లోతు భార్య అబ్రహాముతో ఉన్నందుకు దీవించబడతాం అంటున్నారు ఊర్లో వాళ్ళందరూ. బోర్డు ఆడెంత, ఆడు బతుకెంత. అసలు అబ్రహాముతో లేకపోతే ఈ ప్రార్థన, భక్తి, నీతి, నియమం ఇవన్నీ లేకపోతే మనం ఎక్కడో నువ్వు తెలుసు అసలు అని చెప్పి పిచ్చోళ్ళ అక్కడే ఉంటావే, నడువు అని చెప్పి ఆ లోతుని తొందర పెట్టడం మొదలెట్టింది. ఇది ఒకటి చెప్పి నేను ఇక ముగిస్తానండి, మిగతాది వచ్చేవారు చెప్పుకుందాం. ఎట్లా మా చిన్నాన్న ప్రేమ గలవాడు కదా, మనకి ఎప్పుడు మేలే చేశాడు అబ్రహాము. ఎవడైనా గొడవ పడితే కూడా ఆడితో గొడవ పడాడు, శత్రువుని కూడా క్షమిస్తాడు, అన్నం పెడతాడు. అలాంటి వ్యక్తిని ఏమని విడిపోతామని చెప్పమంటావు చెప్పు అని అడిగితే, నువ్వు నీతో చేతగానోడు, నీతో అవదులే, నేనే విడిపోయే అవకాశం కలిగిస్తా, కనీసం దాన్నైనా వాడుకుని సావు అని చెప్పి ఆమె పనులను పిలిచి ఒరే అబ్రహాముకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, మనకు ఎన్ని గొర్రెలు ఉన్నాయిగా,
మీరు ఏదో రకంగా గిల్లి కజ్జాలు పెట్టుకొని అబ్రహాం పనులతో మీరు వెళ్ళి గొడవ పడ్డారు. కానీ అబ్రహాం చూశాడు, సమాధానాన్ని ఇష్టపడే అబ్రహాము తన సేవకులు పిలిచి వద్దు గొడవ పడకండి, వాళ్ళే వచ్చి మాతో గొడవ పడతారండి అంటే, అయితే కూడా మీరు తగ్గండి అని చెప్తూ వచ్చాడు. ఆమె పిచ్చి పట్టింది. ఇంకా ఇలా అయితే లాభం లేదు, అబ్రహాముకి చిరెత్తుకొచ్చేంత దాకా రోజు గొడవ పడమని చెప్పింది. ప్రతిరోజు ఆమె సేవకులు వెళ్ళి, లోతు సేవకులు వెళ్ళి అబ్రహాము సేవకులతో ఇలాగే నన్ను మేడం అంటావా అని గొడవ పడింది. చూసారు ఇందాక, నేను బాగున్నావని అడుగుతావా, జాగ్రత్త నేను ఎంత చూస్తా అని కారణం లేకుండా గొడవ పడాలనుకునే వాళ్ళు గొడవ పడతారు. చూసారా, అలా అయిన దానికి కాని దానికి వీళ్ళు రోజు గొడవ పడతారు అబ్రహాంతో. ఇదంతా అబ్రహాం చూస్తుంటే ఒకరోజు అబ్రహాము దగ్గరికి షారా వచ్చి, వీళ్ళు చూసారా కారణం లేకుండా రోజు గొడవ పడుతున్నారంటే వెనకాల ఎవరో వాళ్ళు పంపుతున్నారు, వాళ్ళకి ఎందుకో మనతో ఉండాలని ఇష్టం లేదేమో. కాబట్టి అబ్రహాం అంటాడు, ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా షారా, లోతు నాకు దూరం అయితే వాడి అంతం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకని లోతు భవిష్యత్తు ఏంటో దేవుడు చూపించడండి అబ్రహాంకి. వీడు ఎక్కడి నుంచి బయలుదేరి వెళితే వాడి భార్య ఉప్పుస్తంభం అవుతుంది, వాడి ఇంట్లో జరగకూడని అన్నీ జరుగుతాయి, అన్నీ పోతాయి వాడికి. అందుకే నేను తగ్గుతున్నాను, వాళ్ళు అవమానిస్తున్నా పడుతున్నాను, కొంతకాలం పడదామని ఎదురు చూశాడు. కానీ వాళ్ళు ఇంకా ఆగేలా లేరు, ఇంకా గొడవ పడుతున్నారు. అప్పుడు ఒక ఫైన్ మార్నింగ్ అబ్రహాము లోతుని పిలిచాడు, లోతు ఇట్రా, నువ్వు నేను రక్త సంబంధికులరా, బంధువులవరా, పొద్దున్న లేస్తే ఇలా రోజు గొడవ పడే కంటే విడిపోయి ఎవరి దారుణాలు ప్రశాంతంగా బతుకుతాం. లోతు, మనందరి గొర్రెలు ఎంత ఎక్కువైపోయినాయి అంటే చూసావుగా, రోజు గొడవలు అవుతున్నాయి నీ సేవకులకి నా సేవకులకి. కాబట్టి నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, కానీ ఇద్దరం ఒక చోట ఉండొద్దు లోతు అని అన్నాడు. అప్పుడు లోతు ఏమనాలండి, అబ్రహాం జస్ట్ ఒక ప్రపోజల్ పెట్టాడు, మనం విడిపోదాం ఎవరి దారాలు చూసుకుందాం అంటే లోతు ఏమనాలి, మొహమాటానికైనా మర్యాదకైనా అలాంటి చిన్నానా, నీతో నువ్వు ఉండాలనే కదా అందరిని వదిలిపెట్టి నేను వచ్చాను, నీతో ఉండబట్టే కదా దీవించబడ్డా, నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తా అనాలి కదండి. మనసులో లేకపోయినా బయటికి మర్యాదకైనా అనాలి కదండి. మళ్ళీ కాదు అంటే సర్లే కలిసి ఉందాం అంటాడేమో అని చెప్పి మొహమాటానికైనా సరే చిన్నాను అంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ కింద పడి తంతదేమో అని చెప్పి భయం వేసి వెంటనే సెకండ్ ఆప్షన్ తడువుకోకుండా సరే చిన్నానా సరే అని చెప్పి, నువ్వు తూర్పుకి వెళ్తే నేను అటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తా అని అబ్రహాం చెబుతూ పూర్తి అవ్వకముందే మనోడు కన్ను పైకి చూస్తాడు, ఇటు వెళ్దామా అటు వెళ్దామా అని. అబ్రహాం మనసులో నవ్వుకున్నాడు, నాకు తెలుసురా నువ్వు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని, నేను మాట్లాడటం పూర్తి అవ్వకముందే ఎతికేసుకుంటున్నావు ఇటు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనుకునేవాడు ప్రవర్తన అలా ఉంటుందండి. అబ్రహాం ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. లోతు ఈలోపు అంటాడు, నేను సొదొమ వైపు వెళ్తా అన్నాడు. సొదొమనా, ఎందుకు? అది ఆ ప్రాంతం దుష్టులతో నిండింది కదా, అక్కడ దేవుని భయం లేదు, భక్తి లేదు, క్రమం లేదు. అట్లాంటి చోట నువ్వు వెళ్ళటం ఏంటి లోతు? లోతు భార్య ముందే అడ్రస్ డెస్టినేషన్ చెప్పింది ఎటాలాలో కూడా. అది లోతు గారికి పాపం ఆప్షన్ కూడా ఉందా? లేదు, ఆమె ముందే చెప్పింది, నేను ఆప్షన్ నేను అవకాశం ఇస్తాగా, నువ్వు సొదొమ వెళ్తామని చెప్పు. ఎందుకంటే సొదొమలో ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, దేవుని భయం లేదు. ఎవడు ఇష్టం వచ్చిందో వాడు చేయించండి, చూడాలనుకుందో చూడొచ్చు, మాట్లాడాలనుకుందో మాట్లాడచ్చు, అడ్డగోలుగా బతకచ్చు. ఆమెకు అడ్డగోలు జీవితం కావాలి. లోతేమో మంచోడే కానీ తన భార్యను తన ఇంటిని నియంత్రించుకోలేని అసమర్థుడు. చాలా మంచోడు కానీ ఆ మంచితనంతో తన ఇంటిని కూడా కాపాడుకోలేడు. టూ గుడ్ అండ్ ఈక్వల్లీ బ్యాడ్ అంటారు దీన్ని. చాలా మంచోడు కానీ అంతే పిచ్చోడు అనమాట. వెంటనే బైబిల్ ఏమని రాసుంటుందంటే అక్కడ, ఆమెకు ఎందుకు సొదొమ అనే ప్రాంతం నచ్చిందంటే తెలుసా అండి, అక్కడ యెహోవా తోటలాగా అనిపిస్తుందంట. చూస్తే గబుకున ఏదైనా తోటలాగా అనిపిస్తుందంట. అంత పచ్చగా, అంత అభివృద్ధి చెందుతుంది. ఆమె కంటికి కనిపించే అభివృద్ధి చూస్తుంది కానీ ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు చూసుకోవాలా. అక్కడ భక్తి లేదు, భయం లేదు. అయితే ఏంటండి, అక్కడ పచ్చదనం ఉందిగా, అక్కడ డెవలప్మెంట్ ఉందిగా, సరదాలు ఉన్నాయిగా, షికారులు ఉన్నాయిగా, నాకు అవే కావాలంట. సరే అక్కడికి వెళ్ళారు. దేవుడు ఇప్పుడు దాన్ని నాశనం చేశాడు. ఎవరు చచ్చిపోయారండి? ఎందుకు ఆ కుటుంబంలో లోతు భార్య మాత్రమే చచ్చిపోయింది. గమనించారా? లోతు బతికే ఉన్నాడు, లోతు కూతురు చెడిపోయిన వాళ్ళని వాళ్ళు బతికే ఉన్నారు, లోతు భార్య మాత్రమే ఎందుకు చచ్చిపోయింది అంటారు. చాలామంది అంటారు, ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు, ఫోన్లో చూస్తున్న వాళ్ళు అంటారు, అపహాసకులు ఉంటారు, పని పాటలేని ఎదవలు. ఇవాళ
ఇప్పుడు కొంతమంది సేవ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చేసే సేవ ఏంటంటే వీళ్ళని వాళ్ళని విమర్శించటమే, వీళ్ళని వాళ్ళని తిట్టిపోయటమే. అధిక సేవ అనుకునే వాళ్ళు ఉన్నారు, సేవ అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమంటారంటే లోతు భార్య ఇలా ఆలోచించిందని ఎక్కడ రాస్తుందండి, ఇలా మాట్లాడిందని ఎక్కడ రాస్తుందండి అని అంటారు. అక్కడ ఏం రాయబడిన అక్కడ ఏం జరిగిందో ఇది అర్థం కావాలంటే కేవలం ఈ కళ్ళతో తెలుగు నేర్చుకున్నాం కదా చదివితే అర్థం కాదు. దేవుడు వివేకం అనే జ్ఞానం ఇవ్వాలి. సరే, ఆఖరికి దేవుడు అబ్రహాముకు బయలుపరిచాడు జరగబోయే విషయాన్ని. దేవుడు ముందే తెలియజేశాడు. అబ్రహాము కనీసం లోతునైనా కాపాడుకోగలిగాడు. సరే, ప్రార్థన చేసుకుందామండి. ఇటువంటి ఆత్మీయ జీవితం మనకు కావాలని కోరుకుంటున్నాం. ఒక విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి చెప్పేసి సాదాసీదాగా ఆమె 4 పాటలు పాడి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎవరి దారిన వెళ్ళిపోవడానికి కాదు. ఈ లోకం శాశ్వతం కాదు. దేవుడు వాస్తవం. దేవుని యందు మనం చూపించే భయం భక్తి అది ఎంతో ఆశీర్వాదకరమైంది. కాబట్టి భక్తి వద్దు అనుకునే వాళ్ళు ఈ సేవలు ఉండలేరు. వారి వల్ల కాదు. ఉందామనుకున్న వాళ్ళు ఆఖరికి కొంతమంది వస్తారు. ఎందుకు వస్తారంటే దేవుని మహిమపరచడానికి కాదు, దేవుని గణపరచడానికి కాదు, వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడానికి, వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవడానికి. అది ఇక్కడ జరగదు అనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఏంటి అంతసేపు దేవుణ్ణి హెచ్చిస్తాడు, ఈయన మమ్మల్ని డబ్బా కొట్టడా, మమ్మల్ని భజన చేయడా, మమ్మల్ని హెచ్చించడా, వెళ్ళిపోతారు. సరే, ఇక్కడ మన ప్రథమ లక్ష్యం ఏంటంటే అబ్రహాము లాగా బ్రతుకుదామండి. మనం అబ్రహాము తన గురించి తాను ఎన్నడూ ఆలోచించాల, ఎల్లప్పుడూ దేవుని సంతోష పెట్టాలనుకున్నాడు, దేవుని చిత్తము జరిగించాలనుకున్నాడు. దేవుడు అబ్రహాముకు అంతే విలువిచ్చాడు. మనం దేవుని ప్రేమిస్తే ఈరోజు కూడా మనం ఈ తరం అబ్రహాములా మారుతాం. ఆమేన్. ఈ తరం అబ్రహాములాగా మనందరం మారుదామండి. దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఈ 2018వ సంవత్సరం దేవుడు మీతో మాట్లాడి ముందుగానే రాబోయే రోజులు ఏం జరగబోతుందో దేవుడు తెలియజేయునుగాక. ఆమేన్. మనం ముందుగానే దేవుని చేత హెచ్చరించబడదుముగాక. మీరు చూడండి, మరియమ్మ భర్త అయిన యోసేపు, యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన తండ్రి వారసు అయిన యోసేపు గాబ్రియేలు దూత వచ్చి ఏమంటాడండి యోసేపుతో, యోసేపు ఆ శిశువుని చంపాలనుకుంటున్నారు, లేచి ఐగుప్తుకు వెళ్ళిపో. దూత చెప్పకపోతే ఏమయ్యేది? యోసేపు వెళ్ళేవాడు కాదు. అప్పుడేమయ్యేది? హేరోదు రాజు యేసుక్రీస్తు చంపేసేవాడు కదండి. ముందుగా తెలియజేయటం అనేది ఎందుకు జరుగుతుంది? భవిష్యత్తుని వర్తమానంలోనే తెలియజేయటం అనేది ఎందుకు జరుగుతుందంటే రాబోయే అనర్థాల నుంచి మనల్ని దేవుడు తప్పించడానికి తన భక్తులకు మాత్రమే తెలియజేస్తాడు, అందరికీ తెలియజేసేది కాదు. ఈ జ్ఞానము, ఈ పరలోక జ్ఞానము సైతాన్ దగ్గర, దయాల దగ్గర దొరకదు. కాబట్టి ఎవరైనా వచ్చి భవిష్యత్తు నేను చెబుతామనంటే ఏ జ్యోతిషుడైనా కానివ్వండి, దేవుడికి మాత్రమే సాధ్యమైన ఈ భవిష్యత్ జ్ఞానం ఏ జ్యోతిషుడి దగ్గర కూడా దొరకదు. ఐగుప్తులో ఫరోని అతని సామ్రాజ్యాన్ని కాపాడడానికి దేవుడు యోసేపుకు బయలుపరిచాడు రాబోయే విషయాలు. ఇవన్నీ వచ్చే ఆదివారం మళ్ళీ చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు అందరూ ఏకీభవించండి.